హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మీకు క్లాసికల్ డ్యాన్స్ మేకోవర్ గురించి చూపిస్తానండి. మనం తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రోడక్ట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో చూడండి, తను చాలా చిన్న అమ్మాయి, చాలా సన్నగా కూడా ఉందండి. సో తినకి నేను ఇప్పుడు ట్రయల్ వేస్తున్నాను. చూడండి, చాలామంది పేరెంట్స్కి పిల్లలకి యాన్యువల్ డేస్కి ఇది కంపల్సరీ అవసరం ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో సెల్ఫ్గా ఇలా వాళ్ళ పిల్లలకి ఈజీగా చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, తనకి నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది కలర్ ఎసెన్స్లో కన్సీలర్ యూస్ చేస్తున్నానండి. మనం టోటల్ కన్సీలర్ తోటి తనకి మేకప్ అంతా కూడా ఫినిష్ చేయొచ్చు. ఇంకొకటి, మనం బ్రైడల్కి కరెక్ట్ షేడ్ యూస్ చేస్తాము. ఇలాంటి వాటికి మాత్రము మనం ఒక 2-3 షేడ్స్ ఎక్కువగా ఉండేటట్లు బ్రైట్ లుక్లో మనము కన్సీలర్ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయటం వల్ల మనకు వాళ్ళు స్టేజీ పైన ఉంటారు కాబట్టి మనకు చాలా బ్రైట్గా కనిపిస్తుంది వాళ్ళ ఫేస్ అనేది. సో ఇప్పుడు నేను తనకి చాలా బ్రైట్ షేడ్ వేశాను చూడండి. సో ఇది ఇప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నాను. తన స్కిన్ టోన్ కొద్దిగా డార్క్గా ఉందండి. సో దానికోసం నేను కొద్దిగా బ్రైట్ చేస్తున్నాను తన ఫేస్ని. సో మీరు నార్మల్గా ఇంట్లో లాక్మీ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని నేను కొద్దిగా వాటర్లో డిప్ చేసేసి దాంతో నేను బ్లెండ్ చేస్తున్నాను. అలా చేయటం వల్ల తనకి కన్సీలర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందండి. అండ్ స్వెట్టింగ్ వచ్చినా కూడా మనకు అది అలానే ఉండిపోతుంది. మేకప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కన్సీలర్ తోటి అయిపోయిందండి. ఇంకొకసారి ఇంకొక సెకండ్ షేడ్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి, ఇంకొద్ది బ్రైట్ లుక్ కోసం. సో దానిపైన మనము కాంపాక్ట్ కానీ లూజ్ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. సో కాంపాక్ట్ వేయటం వల్ల ఆ మేకప్ అనేది ఫిక్స్గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి జెల్లో మనము కాజల్ లాగా యూజ్ చేస్తామండి. సో ఇది కూచిపూడికి సంబంధించింది కాబట్టి నేను ఐబ్రోని జెల్ బేస్లో పెడుతున్నాను. చూడండి, మనం పర్ఫెక్ట్ షేప్, తనకి యాక్చువల్లీ షేప్ ఏం లేదు. సో చాలా థిన్గా కూడా ఉన్నాయి ఐబ్రోస్. సో దానికి నేను థిక్గా చేస్తున్నాను చూడండి. ఇది నేను వచ్చేసి బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా మీకు కలర్ ఎసెన్స్లో దొరుకుతుంది. సో జెల్ కాజల్ అండి, ఇది మనం కాజల్గా యూజ్ చేయొచ్చు అండ్ ఐబ్రోస్గా యూజ్ చేయొచ్చు అండ్ ఐలైనర్గా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇది ఒక్కటి తీసుకుంటే మీరు 3-in-1 లాగా యూస్ అవుతుంది. సో చూడండి, సేమ్ మనం అటువైపు ఎలా షేప్ చేస్తామో అలానే డ్రా చేసుకోవాలండి. సో ఐబ్రోస్ అనేవి చాలా థిక్గా ఉంటేనే ఈ మేకప్కి లుక్ వస్తుంది. సో మనకు ఐ మేకప్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్లాసికల్ డ్యాన్స్కి. సో చూడండి, ఆల్మోస్ట్ ఐబ్రోస్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇంకా డార్క్ కావాలంటే డార్క్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్గానే వేసాను చూడండి. సో మీరు లెంత్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో వేస్తున్నాను. ఐ షాడోలో మీరు పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ చేయండి టోటల్. సో మీరు టోటల్ ఐ మొత్తం కూడా రెడ్ కలర్ వేసేసుకోవచ్చు అండ్ ఐ బాల్ పైన మీరు గోల్డ్ షిమ్మర్ కానీ ఏదైనా అయితే గోల్డ్లో యూజ్ చేస్తున్నాను. సో అలా చేయటం వల్ల వాళ్ళకి అది గ్లాసీగా అనిపిస్తుంది. ఐస్ క్లోజ్ చేసినా కూడా వాళ్ళ ఐతోటే వాళ్ళ డ్యాన్స్ అంతా ఉంటుంది కాబట్టి మనం ఐ మేకప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలండి. సో ఇది ఇంకా మీరు ఐ షాడో వాళ్ళ శారీ మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు. సో శారీ మ్యాచింగ్ వేస్తే ఇంకా బాగుంటుందండి ఐ మేకప్. ఏదైనా బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఇంకేదైనా కలర్స్ ఉంటే ఆ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఐ షాడోలో. సో అలా చేయటం వల్ల నేను లైట్గా పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నానండి. తన శారీ ఆల్మోస్ట్ పర్పుల్లోనే ఉంది కాబట్టి నేను అది యాడ్ చేస్తున్నాను. మిడిల్లో గోల్డ్ షిమ్మర్ అనేది టచ్ చేస్తున్నాను చూడండి ఐబాల్ పైన. సో ఈ వీడియోలో నేను ఓన్లీ మీకు మేకప్పే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో తన హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రాపింగ్ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఐ మేకప్ అనేది ఫినిష్ అయిపోయింది. ఈ షిమ్మర్ అనేది ఇది చూడండి
ఇది మనము ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను గోల్డ్ షిమ్మర్ యూజ్ చేస్తున్నాను. గోల్డ్ షిమ్మర్ వల్ల ఐస్ అనేది చాలా గ్లాసీ లుక్ కనిపిస్తుంది. మీరు బ్రైడల్కి కూడా యూజ్ చేయొచ్చండి. సో ఈ క్లాసికల్ డ్యాన్స్ కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగా యూజ్ చేయాలి. అండ్ ఐలైనర్ కూడా చాలా థిక్గా పెట్టాలండి. మన నార్మల్ బ్రైడల్కి పెట్టిన దానికంటే కూడా ఒక 2 లైన్స్ ఎక్స్ట్రానే పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఐస్ అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఎంత చిన్నగా ఉన్న ఐస్ చాలా బ్రాడ్గా కనిపిస్తుంది. దాంతో వాళ్ళకి ఆ లుక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఐ మేకప్ మనం ఎండింగ్ కూడా ఆ వింగ్ అనేది అలా ఇవ్వాలి. నెక్స్ట్ కాజల్ పెడుతున్నాను. సో కాజల్ కూడా మీరు అవుట్లైన్ మంచిగా వేసుకోండి. కొద్దిగా థిక్గానే వేయండి, బ్రాడ్గా వేయండి. ఆ బ్రాడ్గా వేయటం వల్ల ఐ మేకప్ నీట్గా ఉంటుంది. సో నేను తనకు బ్రాడ్గానే వేసానండి. సో తన ఫేస్ చాలా చిన్నది, చిన్న పాప కాబట్టి ఇంత వేసాను. పెద్దవాళ్ళకి మాత్రం కొద్ది పర్ఫెక్ట్, ఇంకా బ్రాడ్గా వేసినా కూడా బాగుంటుంది. సో కాజల్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్ లుక్ ఉండాలి. సో అయిపోయింది తనది కాజల్ అండ్ ఐలైనర్. సో మీరు ఆ జెల్ ఐలైనర్ ఒకటి తీసుకుంటే మీరు కాజల్ అండ్ ఐలైనర్ అండ్ ఐబ్రోస్ 3 in 1గా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది క్రైలాన్లో వచ్చేసి నేను ఎవ్రీ వీడియోలో యూజ్ చేస్తానండి, ప్రతి బ్రైడల్కి ఇది. సో ఫేస్ కౌంటింగ్, నోస్ షేప్. సో వీళ్ళకి నోస్ షేప్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్గానే ఇవ్వాలండి. సో బ్రైడల్కి అయితే మనం లైట్గా ఇచ్చినా సరిపోతుంది. వీళ్ళకి నోస్ కానీ చీక్స్ కానీ మేకప్ కొద్ది హెవీ ఉన్నా పర్లేదండి వీళ్ళకి. సో ఈ విధంగా మనము బ్లెండ్ చేసుకోవాలి. సో లైట్గా గ్లాసీ యూస్ చేస్తున్నాను. అండ్ కలర్ ఎసెన్స్లో నేను ఆ నోస్ షార్ప్ కనిపించడానికి కన్సీలర్ కూడా పెట్టానండి. సో ఇప్పుడు వచ్చేసి లిప్ బామ్ పెట్టి లిప్స్టిక్ పెడుతున్నాను. సో రెడ్ కలర్లో పెడుతున్నాను చూడండి. లిప్స్టిక్ కూడా మీరు మ్యాట్ యూస్ చేయండి. మ్యాట్ యూస్ చేయటం వల్ల లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో నార్మల్ లిప్స్టిక్ యూస్ చేస్తే మీకు వెంటనే పోతుందండి. సో మ్యాట్లో మీకు మ్యాక్లో కానీ అండ్ లాక్మీలో కానీ ఉంటాయి. సో మీరు అవి యూస్ చేయొచ్చు. అండ్ షుగర్లో కూడా బాగుంటుందండి బ్రాండ్. సో లిప్స్టిక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్గా గ్లాసీ లాగా వేస్తున్నా అండి చీక్స్కి అండ్ నోస్కి. సో బ్లషర్ యూస్ చేస్తున్నాను. బ్లషర్ మనం కొద్దిగా ఎక్కువగానే యూస్ చేయొచ్చు, చిన్న పాప కాబట్టి. మెయిన్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ కదా, మేకప్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి మేకప్. సో ఇప్పుడు మనము స్టిక్కర్ పెడితే ఓవరాల్ ఫినిష్ అయిపోతుంది. సో స్టిక్కర్ కూడా మనం పొడుగుది పెట్టాలండి. సో భరతనాట్యంకి ఎక్కువగా పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. సో వైట్ తిలకం పెడుతున్నాను. ఓకే, ఫినిష్ అయిపోయిందండి. చూడండి, తను స్టెప్స్ కూడా వేస్తుంది. ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రాపింగ్ అయిపోయిందండి. ఇది నేను హెయిర్ స్టైల్ శారీ డ్రాపింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని ఓన్లీ మేకప్పే చూపించాను. సో దీనికి ఎక్స్టెన్షన్ ల్యాషెస్ కూడా పెడుతున్నాను చూడండి. యాక్చువల్లీ అవసరం లేదు, సో ఓన్లీ ఒకసారి మీకోసం చూస్తారని నేను ల్యాషెస్ పెడుతున్నాను. సో ఫినిష్ అయిపోయింది చూడండి. తను యాక్చువల్లీ హెయిర్కి సంబంధించిన ఏవీ లేవండి,
మేము ఓన్లీ తన దగ్గర ఉన్న వాటితోటి సెట్ చేశాను. అది యాక్చువల్లీ పైన పాపడి బిళ్ళ తన చైన్ అండి. ఆ చైన్ని నేను పాపడి బిళ్ళలాగా సెట్ చేశాను. సో బ్యాక్ చూడండి హెయిర్ స్టైల్. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.